ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నారు. కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు పవన్ కళ్యాణ్ను కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో మున్సిపల్ ఎన్నికల సహా పలు కీలక అంశాలపై ముగ్గురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి, రామచంద్రరావు పవన్ను కోరారు. ఇక ఇందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని రామచంద్రరావు స్వయంగా వెల్లడించారు. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో సహా ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా అర్థవంతమైన చర్చలు జరిపామని, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని రామచంద్రరావు ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 13న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికలు బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ కూడా చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా వైకే టీవీ స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనే న్యూస్పై అప్డేట్స్ ఏంటి? నాని, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అటు జనసేన పార్టీ కూడా కీలక నిర్ణయం తీసుకుందనుకోని చెప్పుకోవచ్చు. అటు బీజేపీతో పాటు ఈ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన, అటు బీజేపీకి అలాగే జనసేన పార్టీకి సంబంధించి పూర్తిగా మద్దతుతో అయితే ప్రచారం చేయబోతున్నారని ఇప్పటికే జనసేన పార్టీ నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇది మొత్తం కూడా అంటే స్నేహపూర్వక వాతావరణంలో అటు బీజేపీ, జనసేన 2 పార్టీలు కలిసి పనిచేయాలంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆ కార్యకర్తలకు కూడా సూచించారు. దానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో అటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలా మంది ఉత్సాహంగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఫారాలు కూడా ఇప్పటికే జనసేన పార్టీ వాళ్ళకి అందజేసింది. అయితే ఈ 2 రోజుల్లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రధానంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంస్కరణలు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి, అలాగే తెలంగాణలో కూడా జనసేన పార్టీ వైఖరికి సంబంధించి కావచ్చు, రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు జనసేన పార్టీ అనేది తెలంగాణ ఎలా వ్యవహరించాలి, అలాగే అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏం కోరుకుంటున్నారు అనేది కూడా జనసేన పార్టీ ఒక అధికారికంగా ఒక రూట్ మ్యాప్ ను కూడా ప్రకటించడానికి ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు రాజకీయాల్లో ఇటు చాలా కీలక పరిణామం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ 100% సక్సెస్ రేట్ అయితే పవన్ కళ్యాణ్ సాధించారు. ఇక్కడ తెలంగాణలో మీద కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. ఎందుకంటే అటు చాలా వరకు అటు గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, వరంగల్, ఖమ్మం, నల్గొండ లాంటి బోర్డర్ ఏరియాలో పవన్ కళ్యాణ్ కి అలాగే జనసేన సైనికులు కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి ఇక్కడ ఉన్న క్యాడర్ను కూడా ఉత్సాహపరిచి ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలంటూ కూడా గతంలో అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కోరారు. దాని మీద సుదీర్ఘంగా అటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడిన తర్వాత కూడా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి అక్కడ కూడా రాబోయే రోజుల్లో బలోపేతం చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎన్నికలకు సంబంధించి అటు బీజేపీతో పాటు జనసేన కూడా కలిసి పనిచేసి ఇక్కడ ఇద్దరు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రత్యామ్నాయ పార్టీగా ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ అనేది ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ప్రధానంగా యువత పెద్ద ఎత్తున రాజకీయాలకు రావాలి, పోటీతత్వం పెరగాలంటూ కూడా అక్కడ యువతను ఎంకరేజ్ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన కమిటీల్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున యువతకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు అటు బీజేపీ అగ్రనేతలు అటు కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా కలిసి గురువు కలిసి కూడా కొన్ని కీలకమైన ఏరియాల్లో ప్రచారం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఈ జనసేన బీజేపీ ప్రభావం అనేది గట్టిగా ఉంటుందని కూడా రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నారు. నాని, ఇసుక సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారా? ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలనేది ఈ 116 మున్సిపల్, 7 కార్పొరేషన్లో దాదాపు
ఐదు కార్పొరేషన్లో అయితే అటు జనసేనకు సంబంధించి అభ్యర్థులు ఉన్నారు. అలాగే 115లో దాదాపు 40 నుంచి 45 స్థానాలకు సంబంధించిన రూట్ మ్యాప్ అంటే ఒక స్థానంలో కూడా అటు జనసేన పార్టీ ఇప్పటికే కొన్ని గుర్తించిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి లోకల్ గా ఉండే నాయకులు కూడా అక్కడ ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన బలం కావచ్చు, అలాగే బీజేపీని కలుపుకొని వెళ్తే అక్కడ ఉన్న ఈ రెండు పార్టీలు సమన్వయం చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ తో కూడా ప్రత్యేకంగా తెలంగాణ నాయకులు కూడా హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఎందుకంటే అటు మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 56 మంది జనసేన పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్లు కావచ్చు, పంచాయతీకి సంబంధించిన మెంబర్లు కూడా అక్కడ గెలిచిన నేపథ్యంలో పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించి అంటే మెజారిటీ సీట్లు అక్కడ బీజేపీకి ఇచ్చి బీజేపీని కలుపుకొని జనసేన పార్టీని కూడా బలోపేతం అయ్యే విధంగా కూడా సీట్ల సర్దుబాటు అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. రేపటికల్లా కొన్ని సీట్లకు సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి ముందు జనసేన పార్టీ సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకైతే వాళ్ళ పీ ఫారం కూడా తెలంగాణ ప్రెసిడెంట్ అయిన తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్న శంకర్ గౌడ్ కూడా వాళ్ళకి అందిస్తున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే పూర్తిగా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చిన తర్వాత తెలంగాణలో జనసేన పార్టీ అలాగే బీజేపీ రెండు కూడా ప్రచారంలో పాల్గొనబోతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా తెలంగాణ మీద బీజేపీకి సంబంధించి వైఖరి కావచ్చు, రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి ఏదైతే యువత అక్కడ తెలంగాణని ప్రత్యేకంగా రాష్ట్రంగా కోరుకున్నారో వాళ్ళ ఆశయాలు అనేది నెరవేర్చాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీని గెలిపించాలి, అలాగే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు అక్కడ గెలిపించాలంటూ కూడా ప్రచారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి 1-2 రోజుల్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నాని, థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.